ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. అంటే లవ్ డైలాగ్ అయితే ఉంటది. డెఫినెట్‌లీ వీలుంటే ఫోటోస్ మంచి ఫోటోస్ పెట్టి చేసుకోండి. మీకు ఇంప్రెస్ అవుతారు. వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఎందుకంటే బీజీఎం అన్నీ బాగా సెట్ అయితుంది. ఒకసారి చూద్దాం. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మర్చిపోవద్దు లైక్ అయితే. హలో అమ్మాయి, నువ్వు నన్ను చూడాలంటే డైరెక్ట్ మా ఇంటికి వచ్చే, అంతేకాని ఇలా రోజు నా కళ్ళల్లోకి రాకు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. దానికంటే ముందు వీడియో ఒకసారి మొత్తం చూడండి. చూస్తే మీకు ఇంకా మంచి కొన్ని తెలుస్తది. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఎక్స్ఎంఎల్ ఇచ్చాను, ప్రీసెట్ ఇచ్చాను, హార్ట్ సింబల్‌ది వీడియో ఇచ్చాను. ఆ హార్ట్ సింబల్ వీడియో చాలా వీడియోస్‌లో అయితే యూజ్ చేసినా కాబట్టి మాక్సిమం మీ దగ్గర ఉండొచ్చు అని అనుకుంటున్నా నేను. ఉంటే మంచిది. లేకపోతే ఈ వీడియో కింద ఇచ్చాను. యాడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన అది యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేనేం చేస్తా, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఆ వీడియో ఫస్ట్ యాడ్ చేస్తా నేను. ది హార్ట్ సింబల్ వీడియో ఉంది కదా ఒకటి. ఇది మనం ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. విగ్నెట్ అని ఒకటి ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు పంచ్ అవుట్ అని ఉంది కదా! దాన్నైతే ఆన్ చేసుకోండి. సైజ్ ఉంది కదా! సైజ్ తక్కువ చేసుకోండి. ఫెదర్ ఉంది కదా! ఫెదర్ పెట్టుకుందాం. ఈ విగ్నెట్‌లోనే ఫెదర్ పెట్టుకోండి. మొత్తం దాని తర్వాత బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే. వీడియో క్లిప్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ ఉంది. ఎక్కడంటే 5 సెకండ్ దగ్గర కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో ఉంది. దీన్ని కిందికి తీసుకొచ్చిన. ఓకే. కిందికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని కొంచెం జూమ్ చేస్తా. దీన్ని మనం స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి పైన స్క్రోల్ చేయండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్‌లో ఇక్కడ చూడండి. మళ్ళీ బ్యాక్ వస్తున్నా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంటది. ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి పైన స్క్రోల్ చేయండి ఇలా. అయితే ఇప్పుడు చూడండి. ఇలా. ఓకేనా? బాగా కనిపిస్తది. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక షేప్ తీసుకోండి చెప్తాను. దీని ఓన్లీ టెక్స్ట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉంటదో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇదైతే మనకు ఈ కలర్‌ని బట్టి నేను ఆ షేప్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి ఇది కొంచెం పర్పుల్ కలర్ లాగా ఉంది. ఇది పెట్టాను. బ్లెండింగ్‌లోకెళ్ళి డార్క్‌లోకెళ్ళి మల్టిప్లెక్స్ చేస్తే ఇలాగైతే ఆ కలర్ అయితే మ్యాచింగ్ అవుతుంది. ఇప్పుడు మిగతా ఇక్కడ ఎండింగ్‌లో 2 ఫోటోస్ ఉన్నాయి. 2 ఫోటోస్ కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. ఈ 2 ఫోటోస్‌ని కాపీ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం ఫోటో అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి బీట్‌ని బట్టి. బీట్‌ని బట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. దాని తర్వాత వీడియోని మీరు సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.